అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి కడియపులంక అనేటువంటి గ్రామంలో పల్లపు వెంకన్న గారి నర్సరీలో ఉన్నాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఈ నర్సరీలోకి రాగానే మరొక ప్రపంచంలోకి వచ్చినట్లుంది. ఏదో స్వర్గంలోకి వెళ్ళినట్లుగా ఉంది. ఇక్కడ మొక్కలన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. బోన్సాయ్ అంటే పొట్టి పొట్టి మొక్కలు, ఆర్చ్లాగా ఉన్నటువంటి మొక్కలు, పాములలా మెలికలు తిరిగినటువంటి మొక్కలు, కొండ శిలవల్లా బలిసినటువంటి మొక్కలు చాలా వెరైటీగా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ చుట్టుపక్కలకి పెద్ద పేరుగాంచినటువంటి పల్లపు వెంకన్న గారి నర్సరీ ఇది. చాలా అద్భుతమైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల రేట్లు మీకు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇక్కడి నుండి ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇతర దేశాల్లో ఇక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి, రకరకాల ప్రదేశాలు, పెద్ద పెద్ద పట్టణాలు, బొంబాయి నుంచి, అనేక పట్టణాల నుంచి వచ్చి పార్కులకు కావలసినటువంటి, దేవాలయాలకు కావలసినటువంటి మొక్కలను ఇక్కడి నుంచి కొనుగోలు చేసి పట్టుకెళ్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. రండి మొక్కలన్నీ చూద్దాం. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి మొక్కలు. మనం ఎక్కడ చూడలేనటువంటి మొక్కలు ఇక్కడ కనబడుతున్నాయి. మనం ఎప్పుడు చూడలేనటువంటి మొక్కలు ఈ నర్సరీలో ఉన్నాయి. నువ్వు వెనక్కుండు పత్తి పొట్టు పెట్టబట్టనా? ఇవి క్వార్టర్స్గా పెంచుకోవడానికి పార్కుల్లో, ఇళ్లల్లో. మాకు ఛానల్ చూడండి, ఈ మొక్కలు చాలా బాగున్నాయి. ఇవి చూడండి ఎంత చక్కగా అల్లికలాగా తయారు చేశారు. మొక్కలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్లోనే ఇది తీసేసుకుంటే ఈ మొక్క చూడండి, ఏనుగులాగా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈ మొక్కలు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఇంత పెద్దగా ఉన్నా సరే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారండి. కొన్ని మొక్కలు విమానాల్లో కూడా తీసుకువెళ్తారు అని చెప్తున్నారు. ఈ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎంతో పెద్దగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. వీటిని ప్రత్యేకమైనటువంటి రవాణా సౌకర్యం ద్వారా ఎక్కడికి చేర్చాలన్నా అక్కడికి చేరుస్తారు. కొంచెం ఖర్చు అవుతుంది అంతే తప్ప ఈ మొక్కలను కూడా కొనటం జరుగుతుంది. చాలా ఖరీదు ఉంటాయి కదండి మొక్కలు. ఎన్ని వేలు ఉంటుందండి? చూడండి ఎంత బాగున్నాయి మొక్కలు. చాలా వెరైటీ. ఇవి చూడండి ఇంకో వెరైటీగా ఉన్నాయి. ఈ మొక్కలు మరో ప్రపంచంలో ఉంది. ఇల్లు చక్కగా కట్టుకున్నటువంటి వారు వారి ఆవరణలో ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే సూపర్లకు చాలా అందంగా ఉంటాయి. కొన్ని కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారు కదా, అందులో ఈ మొక్కలు పెట్టుకుంటే ఇంకా అందం రెట్టింపు అవుతుంది. అందుకనే ఇవి ఖరీదైనా సరే ఈ మొక్కల్ని కొనడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా మొక్కలు. ఈ మొక్క చూడండి మెలికలుగా ఎంత అందంగా ఉందో. ఈ మొక్క చూడండి ఎంత అందంగా పెంచారో. నాగదేవతలాగా, సర్పంలాగా పెంచారు. చాలా అద్భుతంగా ఉంది మొక్క. ఒకదాన్ని చూస్తే ఇంకో దాన్ని చూస్తే ఆహా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. చూసే కొంది చూడాలనిపిస్తుంది. ఈ నర్సరీలోకి వస్తే ఈ మొక్కలను చూస్తుంటే మనకి టైం తెలియదండి. మాకు దాదాపు 2-3 గంటలు పట్టింది. ఇంకా నర్సరీ ఇంకా మిగిలిపోయింది. ఇంకా కొంత చూడకుండానే వెళ్ళిపోవడం జరిగింది. చాలా పెద్ద నర్సరీ, చాలా అందమైన మొక్కలు ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ దొరకని మొక్క అంటూ లేదు. ఇండోర్లో పెరిగే మొక్కలు ఉన్నాయి, అవుట్డోర్లో పెరిగే మొక్కలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. కరెక్టే. ఇప్పుడు మనం చేసింది ఏం తప్పు చేశానంటావు నేను? ఈ మొక్క చూడండి, ఇంకా అద్భుతంగా ఉంది. వెరైటీ మొక్కలు ఉన్నాయి కదా మరి. ఏదో ఒక అందమైనటువంటి లోకంలోకి, ఒక ప్రత్యేకమైనటువంటి లోకంలోకి వచ్చినట్టుగా మనకి అనుభూతి చెందుతూ ఉంటాం. ఈ మొక్కలు చూసినటువంటి వాళ్ళు కొనకుండా ఉండలేం, అంత అందంగా ఉన్నాయి. 150 రూపాయల కాడి నుంచి 2-3 లక్షల రూపాయల దాకా రకరకాల రేట్లు, రకరకాల సైజులు, మొక్కను బట్టి రకరకాలుగా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ నర్సరీ చాలా బాగుంది. అన్నీ ఒకటి కాదు, ఒకదానికి. ఈ మొక్క చూడండి ఎంత అద్భుతంగా పెంచారు. ఎలా పెంచారు అసలు? అచ్చు కొండ చిలువలా ఉంది. అసలు ఎలా పెంచారో మొక్కలు చూడండి. వీరేనండి పల్ల వెంకన్న గారు. వీరు ఈ నర్సరీని స్థాపించిన రారాజు గారు. పల్ల వెంకన్న నర్సరీ. ఎన్నో వందల మందికి పని వాళ్ళకి పని ఇప్పిస్తూ అద్భుతంగా ఉంది. నర్సరీ గురించి వారి మాటల్లో విందాం. ఓనర్ గారు చెప్పండి సార్. మాది పల్ల వెంకన్న గారు నర్సరీ అండి. మా తాతయ్య గారు పేరు పల్ల వెంకన్న గారు. ఇది ఇక్కడ మాది ఎప్పుడో ఒక 70 ఇయర్స్ నుంచి ఉన్న నర్సరీ అండి. ఇక్కడ మా దగ్గర మెయిన్ అన్ని తోటకు కావాల్సిన ఫ్రూట్స్ వెరైటీస్ కానీ, ల్యాండ్స్కేపింగ్ రకాలు కానీ, ఫ్లవరింగ్ ఐటమ్ కానీ, పామ్స్ వెరైటీస్ కానీ, ఫ్రూట్ వెరైటీస్ కానీ, ల్యాండ్స్కేపింగ్ రిలేటెడ్ ట్రోపెరీస్ కానీ, బోన్సాయిస్ కానీ, అన్ని రకాల మొక్కలు ఇక్కడ మా దగ్గర అమ్మడం జరుగుతుందండి. ఇక్కడ మెయిన్ మా దగ్గర చాలా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరుగుద్ది. వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఇక్కడి నుంచి మా దగ్గర కొనుగోలు చేసుకుని మళ్ళీ అక్కడ ఇంకా నర్సరీ రైతులు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం, అలాగే ల్యాండ్స్కేపింగ్ అయితే అక్కడ ప్లాంటేషన్ చేయడం, అలా అన్ని రకాలు ఇక్కడ ఉంటాయండి. ఈ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇవి బుషెస్. ఇందులో చిన్న సైజు, పెద్ద సైజు ఉంటాయి. సైజుని బట్టి రేట్ ఉంటుంది. ఈ మొక్క చూడండి ఎంత బాగుందో. ఈ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ మొక్కలు పెంచడానికి సుమారు 15 సంవత్సరాలు కూడా పెంచవలసి వస్తుంది. అందుచేతనే ఇవి రేటు ఎక్కువ ఉండడం కారణం. ఇది అచ్చు కొండ సిలువలాగా పెంచారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కువ సంవత్సరాలు పెంచడం వల్ల దీనికి చాలా మ్యాన్ పవర్ అవసరం. అందుచేత రేటు ఎక్కువ అని మనకు అనిపించిన చాలా అందంగా ఉంటాయి. ఇది చూడండి చిచ్చుబుడ్లా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ మొక్కలు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. అసలు ఆన్ చేయలేదు నువ్వు? ఆన్ చేయకుండా ఈ మొక్కలు ఒక వెరైటీగా ఉన్నాయి చూడండి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా.
చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇలాంటి మొక్కలు పెద్ద పెద్ద పార్కుల్లో మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ ఇది భూలోక వైకుంఠంలా ఉంది, స్వర్గంలా ఉంది. చూడండి ఇక్కడ మొక్కలు, ఈ అన్ని మొక్కలు చూస్తూ ఉంటే వదిలిపెట్టి రాబుద్ది అవ్వట్లేదు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రేటు ఉంటాయి. వీడియో స్టార్టింగ్లోనే మీకు ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్ చేసి మీరు రేట్ల వివరాలు కనుక్కోవచ్చు. ఇది రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కడియపులంక అనేటువంటి గ్రామంలో ఈ నర్సరీలు ఉన్నాయండి. కొన్ని వందల నర్సరీలు ఉన్నాయి ఇక్కడ. ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు వీటిని, ఈ మొక్కలు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. ఈ మొక్క చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఇంట్లో పెద్ద ఖాళీ స్థలం ఉంటే పెట్టుకోవచ్చు. చూడండి ఈ మొక్క ఎంత బాగుందో. ఆపన ఇదేనండి పల్ల వెంకన్న గారి నర్సరీ. సుమారు 70 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ నర్సరీ దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు చాలా భారీగా మొక్కలను ఎగుమతి చేసేటువంటి స్థితికి వచ్చిందండి. నర్సరీ లోపల చాలా అందమైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఆ లోపలికి వెళ్తే ఏదో ఒక లోకంలోకి వెళ్ళినట్టు, స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంది. చాలా అందమైన మొక్కలు ఉన్నాయి. చూడండి ఇది బయట ఉన్నటువంటి మొక్క. ఇది చూడండి ఎంత అందంగా పెంచారో. లోపల చాలా అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, వింతైనటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఇది చాలా పెద్ద నర్సరీ, చాలా బాగుంది. ఇది చూడండి ఈ చెట్టు ఎంత షోగా ఉన్నదో. ఇది చూడండి అచ్చం గౌను వేసుకున్న అమ్మాయి నెత్తి మీద ఒక కుండ పెట్టుకున్నట్టుగా అలా పెంచడం అసలు ఎంత కష్టమైనటువంటి పని. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగున్నాయో. డైనోసార్ లాగా పెంచారు మొక్కని. చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. డైనోసార్ లాగా పెంచారు. చాలా బాగుంది. ఇది చూడండి విమానం లాగా పెంచారు మొక్క. విమానం షేప్లో పెంచారు. చాలా బాగుంది కదా. ఇది చూడండి పొట్టి మొక్కలు, బాన్సాయి మొక్కలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మొక్కలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ మొక్క చూడండి అచ్చం ఏనుగులా ఉంది. చాలా అద్భుతంగా పెంచారు. ఇది కటింగ్ చేయాలి, 3 నెలలకు ఒకసారి కటింగ్ చేయాలి. కటింగ్ చేస్తే ఇంకా అందంగా కనపడుతుంది. ఇదే పల్లా వెంకన్న గారి నర్సరీ అండి. చాలా అద్భుతంగా ఉంది. చూడండి మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి. ఇండోర్ మొక్కలు. ఈ మొక్కలు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి. కుండీల్లో పెంచారు. ఇది చాలా అద్భుతంగా వెళ్ళలేదు. చాలామంది సినిమా యాక్టర్స్ సైతం వచ్చి ఇక్కడ మొక్కలు కొనుక్కుంటున్నారు. చూడండి ఈవి సత్యనారాయణ గారు, చలపతిరావు గారు. జయప్రద
సుమన్, రాజశేఖర్, రేష్మిక, శ్రీహరి, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడికి వచ్చి కొనేసుకుంటారు సినిమా యాక్టర్లు సైతం, చూసే పని లేదంట. అల్లా వెంకన్న నర్సరీ చాలా అద్భుతంగా ఉంది. ఇవి చూడండి, 150 రూపీస్. ఇవి చూడండి, చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా వెరైటీగా ఉన్నాయి. ఈ మొక్కలు చాలా వెరైటీగా ఉన్నాయి. చిన్న మొక్కలు, ముళ్ళకంచె మీద పువ్వులు వచ్చినాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి మొక్కలు ఇవి. ఈ మొక్క 300 రూపాయలు. ఈ 400 రూపీస్. ఇవి 250 రూపీస్. ఇక్కడ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకెళ్ళిపోదా. ఈ నర్సరీ చాలా అద్భుతంగా ఉంది. ఈ మొక్కలన్నీ ఇండోర్లో పెరిగేటువంటి మొక్కలు, నీడనే పెరుగుతాయి, ఎండలో పెరగవు. ఎండలకి వేరే పెంచుకునేటువంటి మొక్కలు బయట ఉన్నాయి. ఇవన్నీ ఇంట్లో షోగా పెట్టుకునేటువంటి మొక్కలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూస్తారు కదా ఈ నర్సరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూశారు కదండి, ఈ నర్సరీ పల్లా వెంకన్న గారి నర్సరీ, కడియపులంక, రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నర్సరీలో చాలా అందమైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఫోన్ నెంబర్ వీడియో మొట్టమొదటిలో మీకు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు. సినిమా యాక్టర్లు సైతం ఇక్కడ మొక్కల్ని కొనుక్కొని వెళ్తారండి. ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అందుచేత ఈ మొక్కలు మీకు కావాల్సినవి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మా పురాణ అమృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.